अस्सलाम वालेकुम వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ తోటి న్యూ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం। ఒక 3 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా మొత్తం కలుపుకోవాలి। కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలి। కొన్ని క్యారెట్ ముక్కలు, హాఫ్ క్యాబేజీ ఒకటి తీసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ కట్ చేసి తీసుకొని తగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ తరుక్కొని క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్। ఆయిల్ వేడిన తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి। ఇక ఫ్రై అయిన తర్వాత తీసి కలుపుకొని తర్వాత కలిపేసి ఒకసారి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। తర్వాత ఒక ఎగ్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి। ఎగ్గును కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒకసారి ఇట్లా బూర్జీ టైప్లో కలుపుకోవాలి మొత్తం దీన్ని। ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది। ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీర జల్లుకొని ఒకసారి అంతా కలుపుకొని
ఈ కడాయి తీసేసి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం కలుపుకున్నాం కదా గోధుమ పిండిని, దీన్ని ఇలా బాల్ చేసుకొని మనం చేసుకున్న కర్రీ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇలా బాల్ చేసుకొని గోధుమ పిండిని ఇలా చపాతీలాగా ఒత్తుకొని ఇలా చపాతీలాగా చేసుకొని ఈ టమాటా కెచప్ తీసుకొని కొద్దిగా స్పూన్ తోటి మొత్తం ఈ చపాతీ పైన ఇలా స్పూన్తో వేసేసుకొని అప్లై చేసేసి మనం తయారు చేసుకున్న కర్రీ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇది ఇలా ఒక సైడ్కి ఇలా క్లోజ్ చేసేసి ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే మనకు ఇది సరిగా క్లోజ్ అయిపోతుంది. ఇలా స్పూన్తో మొత్తం ప్రెస్ చేసేదంటే ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్నది ఈ చపాతీని ఒక తవ తీసుకొని వేడైన తర్వాత ఇది వేసి మనం రెండు వైపులా సరిగా కాల్చుకోవాలి. అలాగే మరొకటి కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలు కూడా ప్రెస్ చేస్తూ మన కర్రీ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో క్లోజ్ చేస్తూ అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనం మామూలుగా చపాతీ కర్రీ తినేదానికంటే ఇలాగా న్యూగా చేసి ఇచ్చేది ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. టేస్టీగా ఉండే న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.